తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఎడతెగిని వంచన పేరుతో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు చార్జ్ షీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులున్న ఖమ్మంలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే తమపై రాళ్ల దాడి చేశారని తెలిపారు. మరి ఇందాక మనం అనుకున్నట్టు ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో కూని అయిపోయింది. వీళ్ళు చెప్పిన 7వ గ్యారంటీ అనేది నవ్వుల పాలైపోయింది. ఒక్కసారి వీళ్ళ ప్రజాస్వామ్యం ఎట్లుందో, ప్రజాపాలన ఎట్లుందో ఒక వీడియో చూద్దాం. ఈ రకంగా ఇంకా చాలా ఉన్నాయి, కానీ అసలు రోడ్డెక్కని రంగమే లేదు. రైతుల్ని రోడ్డెక్కించారు, నిరుద్యోగుల్ని రోడ్డెక్కించారు, అవ్వా తాతల్ని రోడ్డెక్కించారు, పోలీసులు రోడ్డెక్కించారు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈ ఏడాది కాలంలో రోడ్డెక్కించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా వచ్చి రాగానే అనాలోచిత ప్రకటనలు, ఆగమాగం. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు రద్దు, ఫార్మా సిటీ రద్దు, హైదరాబాద్లో 10 గంటలకే వాణిజ్య వ్యాపారాలన్నీ బంద్, హైడ్రా పేరిట కూల్చివేతల పేరిట అరాచకం. అంటే ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్. దాంతో ఏమైంది, మొత్తం కూడా వ్యాపార సంస్థలు వెనక్కిపోతా ఉన్నాయి, పెట్టుబడులు వెనక్కిపోతా ఉన్నాయి. దాంతో నాలుక గరుచుకొని అన్నీ తూచి అన్నాడు. లేలే మెట్రో రైలు రద్దు కాదు, రూట్ మార్పు అంటాడు. ఫార్మాసిటీ రద్దు కాదు, కొంత మాత్రమే పెడతా అంటాడు. 10 గంటలకు దుకాణాలు బంద్ అంటాడు. లేలే ఇది మళ్ళీ 1 గంట దాకా పెంచుతా అంటాడు. కానీ ఏమైంది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడి పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. రేవంత్ యొక్క అపరిపక్వ వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారింది. పరిపాలనలో కూడా వైఫల్యమే. నిజంగా చెప్పాలంటే ఆగమాగం. మీరు చూస్తే ఇది ఎంత తత్తర బిత్తర ప్రభుత్వం అంటే, హైదరాబాద్ నగరానికి సంవత్సరంలో 3 పోలీస్ కమిషనర్లు మారారు, ట్రాన్స్కో సిఎండీలు 4 మారారు, జిహెచ్ఎంసీ కమిషనర్లు 3 మారారు, రంగారెడ్డి కలెక్టర్లు 3 మారారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత ఆగమాగం. శాఖల మధ్య సమన్వయం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న
విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లోనే పరిస్థితులు అత్యంత దారుణంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా పాఠశాలల్లో గురుకుల విద్యార్థులు విష ఆహారం తిని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మద్యం అమ్మకాలు పెరగడం లేదని, ప్రజల్ని ఇంకా మద్యం బాగా తాగించండి అని 31 మంది ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుంది, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆయనకు కన్విక్షన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. చివరికి వరదలు వచ్చినాయి. మీరందరూ ఖమ్మంలో, మహబూబాద్లో వరదలు వస్తే చూశారు. వరద సహాయక చర్యల్లో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది. 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో వరద ముంచెత్తితే సకాలంలో సహాయక చర్యలు చేయలేకపోయారు. చీటికి మాటికి హెలికాప్టర్ ఎత్తారు. భువనగిరి పోయినా హెలికాప్టరే, గజ్వేల్కి పోయినా హెలికాప్టరే, చివరికి నకరేకల్ పోయినా హెలికాప్టరే. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చీటికి మాటికి హెలికాప్టర్ వాడింది, కానీ వరదలు వస్తే కనీసం వరద బాధితుల్ని కాపాడడానికి హెలికాప్టర్ కూడా పంపలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చివరికి 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏంటంటే, ఒక బాధ్యత మరచినటువంటి ఒక మంత్రి సిగ్గు లేకుండా భగవంతుని మీదనే భారం అన్నాడు. భగవంతుడే వాళ్ళని కాపాడాలని చేతులెత్తిండు మంత్రి. అంటే వరదల్లో చిక్కుకున్న 8 మందిని ప్రభుత్వం కాపాడకపోతే స్థానికులు జేసీబీ సహాయంతో ఆ 8 మంది ప్రజలు తమకు తామే కాపాడుకున్న పరిస్థితి. కొంతమంది ఏమో హెలికాప్టర్ రాక ప్రజల్ని కాపాడుకోలేక 7 మొన్నటి వరదల్లో ప్రాణాలు విడిచినారు. 7 ప్రాణాలు పోవడానికి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం. వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. సబితక్క, నేను, జగదీష్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు ఆ రోజు మేము ఖమ్మం వరద బాధితుల్ని పరామర్శించడానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మధు గారు, ఖమ్మం జిల్లా నాయకత్వం పిలిస్తే మేము అక్కడికి వెళ్తే మా మీద దాడి. పైగా వరద సహాయక చర్యలు చేపట్టకపోగా వరద బాధితుల్ని కాపాడుకోలేక పరామర్శించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకత్వం మీద రాళ్ల దాడి చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.